ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనందరి ఆత్మల కల తండ్రి. మనల్ని అందరినీ ప్రేమించి మనకిచ్చిన ఈ చక్కని భాగ్యము కొరకు మొదటగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉదయకాలమున్నే లేవటం అనేటటువంటి ఈ చక్కని అలవాటును మరి ముఖ్యంగా లేచిన తర్వాత పనికిరాని పనులకు వాటిని వాడుకోకుండా నిజంగా మన మంచి భవిష్యత్తుకు ఉపయుక్తంగా ఉండేటటువంటి రీతిగా ఆయన సన్నిధానానికి చేరువచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియులరా, గడిచిన దినంలో మనం నిర్గమకాండం 7వ అధ్యాయము మొదటి 7 వచనాలను ధ్యానించడం జరిగింది. సో అందులో చాలా విశేషాలను నేర్చుకోవటం జరిగింది. మోషే గారు ఆయన యొక్క నిరాశ నిస్పృహలను వెల్లడిపరిచినప్పుడు 6వ అధ్యాయం చివరిలో దేవుడు మరలా కార్యోన్ముఖిని చేస్తూ పని కొరకు వచ్చిన పని కొరకు మరలా ముందుకు సాగింప చేయటానికి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి విధానం మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా మరి చిన్నపిల్లల్లాగా 80 ఏళ్ళు 83 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వాళ్ళు మరి చిన్న బిడ్డల్లాగా దేవుడికి లోబడినటువంటి విధానాలు చూసాం. అలాగే సేవ చేయటానికి మరి ఒక అనుభవం అనేది, ఒక వయసు అనేది చాలా ప్రధానమైనది. ఒక నాయకత్వం వహించటానికి చాలా అవసరమైనది అన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవటం జరిగింది. అట్లాగే ఈ దినం మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నట్లు నిర్గమకాండం 7వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో చాలా విశేషాలను మనం ఈ దినం నేర్చుకోబోతున్నాం పిల్లరా. నిర్గమకాండం 7వ అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనబరుచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయుము అనుము, పడవేయమనుము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను. కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయును గనుక అతడు వారి మాట వినకపోయెను. ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవటం అనేది జరుగుతుంది కదా. సో ఈ సందర్భం అంతా మనం చదివాం, ఆలోచన చేసాం. సో వాటిని ధ్యానం చేసేటప్పుడు మనం ఒక్కొక్కటిగా కూలంకషంగా ఎలా మనం ఆకలింపు చేసుకోవాలనేది చాలా ప్రధానమైనది. మోషే గారు అహరోన్ గారు మొదటిసారి ఫరో దగ్గర నిలబడినప్పుడు వాళ్ళు ఏమైనా అద్భుతాలు చేశారండి? చేశారా, చేయలేదా? ఎవరికన్నా మీకు ఐడియా ఉంది కదా. 5వ అధ్యాయం ప్రారంభంలో ఫస్ట్ టైము మోషే అహరోన్లు ఫరో దగ్గర నిలబడతారు. నిలబడ్డప్పుడు మా 3 దినాల ప్రయాణం ఉంది, మా దేవుణ్ణి అరణ్యంలో ఆరాధించాలి, ఆయనకు బలర్పించాలి అనేటటువంటి విషయం మాత్రమే చెప్తారు, అంతే. కానీ ఏ అద్భుతాలు సూచక్రియలు ఫరో దగ్గర చేయరు. అంటే దేవుడు ట్రీట్మెంట్, ఒక అవిధేయతకి, ఒక గర్వానికి, ఫరో యొక్క అవిధేయత, ఫరో యొక్క గర్వం, దీనికి ట్రీట్మెంట్ దశల వారీగా ఇస్తున్నాడు. గమనించండి, దశల వారీ ఇస్తున్నాడు. ముందు జస్ట్ మాట్లాడడానికి పంపించాడు మోషే అహరోన్లను.
తర్వాత ఏం చేయడం జరిగింది? అద్భుతాలు మొదలుపెట్టించాడు. అక్కడికి వెళ్ళలేదు. తెగుళ్ళు స్టార్ట్ అయిపోయాయి. ఒకటి, ఒకటికి, రెండోదికి, మూడో దెబ్బకి, మూడో దెబ్బకి అస్సలవ్వలేదు. 10 దెబ్బలు పడాల్సొచ్చింది. ఆ 10వ దెబ్బ ఇక అబ్బా అనిపించింది. ఇన్ని జరిగితే తప్ప కొందరు మార్పుకు నోచుకోరు. అందుకే మనుషులు కొందరు మాటలతో వింటారు. కొందరు దెబ్బ కొడితే వింటారు. మరికొందరు దెబ్బలు కొడితే వింటారు. తేడా ఉంది గదండీ! ఒక దెబ్బకు వినేవాళ్ళుంటారు. 100 దెబ్బలకు వినేవాళ్ళుంటారు. మరికొంతమంది అసలు ఎన్ని కొట్టినా మారనోళ్ళు గూడా ఉంటారండోయ్! ఎందుకనంటే ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 17 అధ్యాయం 10 వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. సామెతల గ్రంథం 17 అధ్యాయము 10 వచనం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుట కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటును. చూడండి. ఎవరికి 100 దెబ్బలు పనికి రావటండి? బుద్ధిహీనునికి. బుద్ధిహీనుడు అనేటటువంటి వ్యక్తికి 100 దెబ్బలు కొట్టినోడు మారడట. మరికొంత సందర్భాల్లో దేవుడేమంటాడంటే, మూర్ఖుణ్ణి రోటిలో వేసి దంచినా వాడి మూఢత ఆయన పోదు మూఢత్వము పోదు. అంటాడు కదా దేవుడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు గూడా ఉంటారు. అయితే ఇందులో మనం ఎలాంటి వాళ్ళము అనేది మనం ఆలోచన చేయాలి. బేసికల్లీ మనం బైబిల్ ధ్యానం చేసేటప్పుడు కొందరితో ఈజీగా పోల్చుకోలేమండి. మరి ముఖ్యంగా అవిధేయులతో పోల్చుకోలేం. మీరు ఈ మాటలతో ఏకీభవిస్తారా? అవిధేయులతో, బుద్ధిహీనులతో, మూర్ఖులతో మనల్ని మనం పోల్చుకోలేమండి అసలు. ఎప్పుడైనా నేను అడుగుతున్నాను, నిర్గమకాండం చదువుతున్నాం గదా! అరే! మనలో గూడా ఫరో లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో అని ఒక్కసారైనా మీలో ఎవరికైనా అనిపించిందా? మళ్ళీ అడుగుతున్నా. ఫరో లాంటి లక్షణాలు నాలో ఏమైనా ఉన్నాయేమో అని ఎవరికైనా ఒక్కరికైనా డౌట్ ఎవరికైనా వచ్చిందా? నాలో ఏమైనా ఉన్నాయేమో? రాలేదన్నా. కఠినత్వాన్ని రావు. బట్టి ఎందుకు రావు అనంటే అక్క చెప్పండక్క. ఏదో మాట్లాడుతున్నారు సుజాతక్క. మరో కఠినత్వాన్ని బట్టి నేను కూడా అంత కఠినంగా ఉండానేమో అనిపించింది నా. వెరీ గుడ్ అక్క. అలా రావటం చాలా అరుదండి. అలాంటి ఆలోచన రావటం చాలా అరుదు. అంటే ఇజ్రాయేలీలు అవిధేయులైనట్టు నేను గూడా అవిధేయుడినైనానేమో, ఫరో లాంటి కఠినత్వం నాలో ఏమైనా ఉందేమో, అటువంటి భ్రష్టత్వం నాలో ఏమైనా ఉందేమోనని, ఆ నెగటివిటీ నాలో ఉందేమోనని చెక్ చేసుకునే తత్వం రావటం అంత సులభమైన విషయం కాదు. మనం ఎప్పుడు పోల్చుకున్నా ఎవరితో పోల్చుకుంటాం అంటే, అబ్బా! మోషే గారికి ఎన్ని పవర్స్ ఇవ్వబడ్డాయి. అట్టాంటి పవర్స్ నాకొస్తే ఎంత బావుండు. అబ్రహాం గారికి ఎన్ని దీవెనలు ఇవ్వబడ్డాయి. అట్లాంటి దీవెనలు నాకెప్పుడొస్తాయి. సొలొమోన్ గారికి ఎంత వైభవం ఉంది. అట్టి వైభవం నాకెప్పుడొస్తుంది. యేసు ప్రభుల వారు అపోస్తలులు ఎన్ని సూచక్రియలు అద్భుతాలు చేశారు. నేనెప్పుడు చేస్తాను. కనీసం చేయకపోయినా నేనెప్పుడు చూస్తాను. ఇది ఉంటుంది. అని ఇలా మనం ముందుగా ఈ తేడాతో కూడిన లేకపోతే సమస్యాత్మకమైన, ఇబ్బందికరమైన అవలక్షణాలు నాలో ఉన్నాయా లేవా అనేది మనం ఆత్మ పరిశీలన అంటారు దాన్ని. స్వయం విమర్శ అని అంటారు. సో అన్ని విమర్శలు చెడ్డవి కాదు. నేను ఎన్నో సార్లు చెప్తూ ఉంటాను. ఆత్మ విమర్శ, స్వయం విమర్శ అనేది చాలా చాలా శ్రేష్టమైనది. అది ఖచ్చితంగా మనం చూసుకోగలగాలి. ఇకపోతే దేవుడు చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నాడంటే, మోషే గారు, అహరోను గారు ఇద్దరు వచ్చారండి దేవుడి దగ్గరికి. బాగా గమనించగలిగితే. ఇద్దరు వచ్చినా మాట్లాడుతున్నది ఎవరితో? బాగా మోషే, అహరోనులు దేవుడితో మాట్లాడుతున్నారు. దేవుడి దగ్గర ఉన్నారు. దేవుడి సముఖంలో ఉన్నారు. మోషే గారితో మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ అమ్మా. దేవుడు మోషే గారితోనే మాట్లాడుతున్నాడు. ఏమంటే ఇక్కడ గమనించగలిగితే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు ఎవరినైతే పని కోసం
గురుతరమైనటువంటి పని కోసం ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాడు. దాన్ని కొందరు జీర్ణించుకోలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే మోషే గారికి, అహరోన్ గారికి దేవుడిచ్చినటువంటి ఈ పవర్స్‌ని ఒక దాయాది మనకు తెలుసు. ఎవరైనా? మోషే, అహరోన్‌ల దాయాది ఒకాయన ఉన్నాడు. ఎవరండి? ఇంతకుముందు మనం చదువుకున్నాం. కోర అమ్మ కోరహు. వెరీ గుడ్ అమ్మా. కోరహు అన్నదమ్ముల బిడ్డ. వాళ్ళు వాళ్ళ పెదనాన్న, చిన్నాన్న బిడ్డలు కదా! ఇస్హారు కుమారుడు అమ్రాము కుమారులు వీళ్ళైతే మోషే, అహరోన్లు. ఇస్హారు కుమారుడు కోరహు. ఈ అమ్రాము, ఇస్హారు ఇద్దరు ఒకే తండ్రికి పుట్టినటువంటి వాళ్ళు. అన్నదమ్ములు. ఈ అన్నదమ్ముల బిడ్డలు వీళ్ళు. కానీ ఓర్వలేకపోయారు చూడండి. ఓర్వలేకపోయారు. దేవుడు ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందో లేదు? కోరహుని దగ్గర పెట్టలేదు మోషే గారితో. ఎందుకంటారు? అహరోను గారిని దగ్గర పెట్టారు. ఎందుకంటే ఒకే తల్లి గర్భాన పుట్టారు కాబట్టని గాదు. మర్చిపోకండి. ఒకే తల్లి గర్భాన పుట్టారు, సపోర్ట్‌గా ఉంటారని గాదండి. ఒకే తల్లి గర్భాన పుట్టినంత మాత్రం చేత ఒకరికొకరు సపోర్ట్‌గా ఉండగలుగుతున్నారేంటి? ఉన్నారండి? ఆ! దేవునా? అది కాదది. ఇప్పటికీ మన ఇంట్లో చూడండి, చిన్నప్పుడు రైవల్రీ ఉంటది. అదేదో చిన్నప్పుడులే పిల్లమొరకు అనుకోవడానికి. పెద్ద పెరిగిన తర్వాత కూడా అభిప్రాయ భేదాలుంటాయి. ఒకటి పందా ఒకడికి సెట్ అవ్వదు. ఎక్కడో రేర్ కేస్ అన్నమాట. ఎక్కడో రేరు. కలిసి మెలిసి ఉండటం, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా, ధన్యులుగా ఎంచుకోవటం. మహద్భాగ్యం అది అలా ఉన్నారంటే వాళ్ళు. కానీ అహరోను గారు గూడా కొన్ని సందర్భాల్లో తోక జాడించాడు మనకు తెలుసు గదా! మోషే గారిని మీద వ్యతిరేకంగా లేచినటువంటి వాళ్ళలో సొంత అక్క, సొంత అన్నయ్య ఉన్నారు. కానీ అన్ని సందర్భాల్లో కాదండోయ్! అన్ని సందర్భాల్లో కాదు. ఎక్కడో ఒకటో లాంటి తప్పిస్తే అహరోను గారికున్న గొప్ప గుణం ఏంటంటేనండి, 3 ఏళ్ళు ముందు పుట్టినోడైనా బేసికల్లీ మనం ఎవరైనా మనం పెద్దోళ్ళం అనుకోండి, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు మనకేదైనా చెప్తున్నారనుకోండి, మనం ఏమంటాం చెప్పండి వాళ్ళని? నాకేంద్ర నువ్వు చెప్పేది? నేను ముందు పుట్టినానా, నువ్వు ముందు పుట్టినావా? తర్వాత నా ఎంగిలి పాలు తాగావు నువ్వు. నా ముందే పుట్టి నేనెత్తుకుంటే పెరిగి నా దగ్గరనే నేర్చుకొని నా ఎంగిలి పాలు నేనెక్కిన సంకర అనేది సెకండ్ హ్యాండ్ సంకది. నేను తాగిన పాలు నువ్వు తాగుతున్నావు. నా ఎంగిలి పాలు తాగావు నువ్వు అని మాట్లాడతారు కదా! అరే! ఒక్కసారంటే ఒక్కసారి గూడా మాట ఎత్తితే చిన్నపిల్లోడితో మాట్లాడతాడు. ఎవరు చిన్నపిల్లోడు? మోషే. ఎవరండి? మోషే గారు. అన్నయ్యతో పోల్చినప్పుడు మనకంటే పెద్దోడు, మనకు పితరుడులేండి. మనకంటే తాతయ్య, ముత్తాత గాదు మోషే గారు. కానీ అన్నకి అహరోన్ గారికి తమ్ముడు గదా! 3 ఏళ్ల తర్వాత పుట్టినోడు గదా! మాట ఎత్తితే దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నా ఏ మాత్రం ఫీల్ అవ్వలేదండి. అందుకే పెట్టాడు పక్కన. పక్కన ఎందుకు పెట్టాడంటే ఏ మాత్రం ఫీల్ అయ్యేవాడు గాదు. అన్నయ్యని నన్ను పక్కన పెట్టి చిన్న పిల్లోడిని మాతో మాట్లాడుతున్నాడేంటి? అయినా నువ్వన్నా చెప్పేది లేదురా మోజెస్? దేవుడికి నువ్వన్నా చెప్పేది లేదా? మా అన్నయ్య ఉన్నాడు గదా! అన్ని విధాలుగా ముందే నువ్వు మాట సరిగ్గా రానోడివి డైరెక్ట్‌గా నాతోనే మాట్లాడొచ్చు గదా దేవుడు. నువ్వన్నా చెప్పలేకపోయావేంట్రా? అని మోషే గారితో గూడా అన్నయ్య మాట్లాడలేదు. అందుకేనండి వాళ్ళిద్దరిని దేవుడు జత కలిపింది. అన్నదమ్ములని గాదు, అరమరికలు లేకుండా ఉంటారు. ఆత్మీయతతో వెలుగుతారు. అన్ని విషయాల్లో దేవుడికి లోబడతారన్నటువంటి ఉద్దేశంతో కలిపాడు. ఓకే. తర్వాత మోషే గారికి దేవుడు చెప్పిన సందర్భం ఆ పరిస్థితి ఎందుకనంటే, ఇదిగో నువ్వు అహరోనుతో చెప్పు. అహరోను కర్ర ఫరో ముందు పడేయమని నువ్వు చెప్పగానే అహరోను పడేయాలి. పడేసిన తర్వాత కర్ర పామవుద్ది అనేటువంటి విషయం ఎందుకు చెప్పాడంటే, మోషే గారికి ఆల్రెడీ ఇది అనుభవంలోనికి వచ్చింది. గుర్తుందా మనకు? అక్కడ ఇంతకుముందు సీనాయి పర్వతం మీద దేవుడు మొదటగా వచ్చినప్పుడు ఏం చెప్పాడు? నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, దాన్ని పడేయాలి. కర్రుంది. పడేయ్ అనగానే పామైపోద్ది. మళ్ళీ పట్టుకో తోక అనగానే అది కర్ర అయిపోద్ది.
అంటే ఆల్రెడీ మోషే గారికి ఏముందన్నమాట? అనుభవం ప్రీవియస్ ఉంది. ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ అనుభవం ఉంది గాబట్టే ఏం జేయడం జరిగింది? దేవుడు మోషే గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మన పిల్లల్ని పాఠశాలలో జాయిన్ చేసేటప్పుడు ఉపాధ్యాయుల యొక్క అనుభవాన్ని చూస్తాం కదా! అట్లాగే ఏదన్నా ఒక వర్క్ ఇచ్చేటప్పుడు ఏ పనైనా చేయటానికి మంచి అనుభవజ్ఞులను చూస్తాం. ఎందుకనంటే వాళ్లకు సక్సెస్ రేటు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు. 1000 ఆపరేషన్‌లు సక్సెస్‌ఫుల్‌గా చేసినటువంటి డాక్టరు అని. ఆల్రెడీ అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తులు విషయాన్ని చాలా ఈజీగా టాకిల్ చేస్తారు, డీల్ చేస్తారు. చాలా మంచిది. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైము ఆన్‌లైన్‌ని మొత్తం టోటల్‌గా రన్ చేయండి మీరు అని ఎవరికైనా ఇచ్చారనుకోండి. అస్సలు అనుభవం లేనోడిని. ఖచ్చితంగా దాంట్లో ఒడిదుడుకులుంటాయి, ఎత్తుపల్లాలుంటాయి, అనుభవాలుంటాయి, చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మెయింటెనెన్స్ అన్నీ రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్‌తో కూడినటివి ఉంటాయి. అదే అనుభవజ్ఞులకి ఇచ్చామనుకోండి అన్నీ తెలిసుంటది వాళ్ళకి. ఇప్పుడు అంతవరకు ఎందుకండి మీరు మా సండే ఒకరు, మండే ఒకరు ఇట్లా మొత్తం 7 వారాలకు 7 మంది డీల్ చేస్తున్నారు గదా! లీడ్ చేస్తున్నారు. మీకు గాకుండా వేరేళ్ళకి ఇచ్చారనుకోండి మీలాగా చేస్తారా? చేయగలరా? మాట్లాడండి. చేయలేరండి. ఎందుకు చేయలేరంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది. అందుకే అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఈజీగా విషయాన్ని డీల్ చేయగలరు గనక ఆల్రెడీ మోషే గారికి దేవుడు ప్రీవియస్ అనుభవం ఇచ్చాడు గనక నువ్వు చెప్పు నాయన. అహరోనుతో నువ్వు చెప్పు అని చెప్పాడు. ఇకపోతే ఈ కర్రల విషయంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలేంటంటే కొన్ని సందర్భాల్లో నిర్గమకాండంలో కర్ర మోషే కర్ర అని ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అహరోను కర్ర అని ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో దేవుని కర్ర అని ఉంటుంది. మీరు బాగా గమనించగలిగితే కర్రలు 3 రకాలుగా కనబడతాయి. 3 రకాల వ్యక్తులకు సంబంధించినవి కనపడతాయి. మనం వాటిని వన్ బై వన్ చూద్దాం. ఏమండి? మొదటిగా 4వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం నిర్గమకాండము 20వ వచనం చూడండి. ఒకరు చదవండి. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. ఇది ఎవరి కర్ర అటండి? దేవుని కర్ర అని. దేవుని కర్ర. నోట్ దిస్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని కర్ర. 9వ అధ్యాయానికి వద్దాం. 9వ అధ్యాయము 23వ వచనం. 9వ అధ్యాయము 23వ వచనం. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు ఎవరి యెహోవా కర్ర అటండి? చాలక. ఎవరి మోషే కర్ర అటండి ఇది? మోషే గారి కర్ర. 10వ అధ్యాయం 13వ వచనం. 10వ అధ్యాయం 13వ వచనం. 13. మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా చూడండి 2 చోట్ల ఏమనుందండి మనకి? మోషే కర్ర. మోషే కర్ర అని ఉంది. 4వ అధ్యాయం 20వ వచనంలో ఏమని చూసాం? దేవుని కర్ర. దేవుని కర్ర అని ఉంది. ఇప్పుడు 7వ అధ్యాయంకి వద్దాం. ముందు మనం ధ్యానం చేస్తున్నాం కదా. 7వ అధ్యాయంలో 10వ వచనం చూడండి ఏమనుందో? 10వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగా అది సర్పమాయెను. ఇప్పుడు ఎవరి కర్ర అటండి ఇది? అహరోను కర్ర. తన కర్ర అన్నారు కాబట్టి అది అహరోను కర్ర. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇవి 3 కర్రలా లేకపోతే ఒకే కర్ర? ఒకే కర్ర అనుకుంటాను నాన్న. ఒకే కర్రలు. ఒకే కర్ర అని మోషే 3 కర్రలని ఎవరికైనా అనిపిస్తున్నాయా? లేదు. అనిపిస్తాంది నా. అంతే కదా. ఇప్పుడు దేవుని కర్ర ఒకటి, మోషే గారి కర్ర ఒకటి, అహరోను కర్ర ఒకటి అని చెప్పినట్టుంది కదా. వాస్తవంగా చెప్పాలనంటే అది దేవుడి కర్రే.
దేవుడి కర్రే మోషే గారికి ఇవ్వబడింది. దేవుని కర్రే అహరోను గారికి కూడా ఇవ్వబడింది. అంటే దేవుడి చేత నుండి దేవుడి అధికారముతో ఇవ్వబడినవి. ఒకవేళ 2 కర్రలు ఇచ్చినా ఆ 2 కర్రలు కూడా ఎవరివి? దేవుడిచ్చినవే. దేవుడి పవర్‌తో వచ్చినటివి అవి. కాబట్టి ఇకపోతే మనం మరొక సందర్భంలో దేవుడికున్న గొప్పతనాన్ని చెప్పక తప్పదు. ఎందుకనంటే ఏవండి ఎవరినైతే తన ప్రతినిధులుగా ఎన్నుకుంటాడో వాళ్ళని దేవుడు హైలైట్ చేస్తాడండి. దేవుడికున్న గొప్ప గుణం అది. నా కర్రే అని చెప్పుకోవచ్చు కదండీ ప్రతిసారి. దేవుడు నా కర్ర అది. మోషే చేతిలో ఉన్నది నా కర్రే. అహరోను చేతిలో ఉన్నది నా కర్రే అని చెప్పొచ్చు కదా! సో, ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరండి? దేవుడే. కానీ ఏమని పేరొచ్చింది దానికి? మోషే ధర్మశాస్త్రం అని మోషే ధర్మశాస్త్రం అని పేరొచ్చింది. నిజంగా దేవుడికున్న గొప్పతనం ఏంటంటేనండి, ఆయన నమ్మొచ్చిన వాళ్ళని హైలైట్ చేస్తాడు. నమ్మి వచ్చిన వాళ్ళని హైలైట్ చేస్తాడు. ఇకపోతే మీకు విషయం తెలుసో తెలీదో, ఇంతకుముందు కూడా మనం చదివాం. ఫిలిప్పు సమరయ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తే, ఆ సువార్తని ఏమని రాయబడింది తెలుసండి? చూద్దాం ఒకసారి. ఏమండి? అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్ము పొందు ఫిలిప్పును ఎడబాయకుడి సూచక క్రియలను 12వ వచనం చదువుదాం అక్క. 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను ఎవరిని నమ్మి? స్త్రీలను ఎవరిని నమ్మి? ఆయన అసలు నమ్మాల్సింది ఎవరినండి చెప్పండి? దేవుని నమ్మాలి, సువార్తను నమ్మాలి కదా! సువార్తను నమ్మాల్సిన వాళ్ళు దేవుని నమ్మాల్సిన. కానీ ఎవరిని నమ్మారని రాయబడింది? ఫిలిప్ గారిని నమ్మారు అని రాయబడింది. వాట్ ఈస్ దిస్? ఏంటిది? అర్థం ఏంటి అంటే, ఫిలిప్పుని నమ్ముతున్నానంటే ఫిలిప్పు స్వతహాగా రాలే. ఫిలిప్పు దేవుడి పేరిట వచ్చాడు. అంటే ఫిలిప్ గారు నమ్మారంటే దేవుణ్ణి నమ్మినట్టే. అలాగే ఎన్నో సందర్భాల్లో అపోస్తలులారా మిమ్ముల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు అన్న యేసుప్రభులు అన్నారు. యేసుప్రభుని చేర్చుకున్నారు, తండ్రిని చేర్చుకున్నట్టు. ఒకనాడు లేవీలకు కూడా చెప్పాడు, మీకిస్తే లేవీలకు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? దేవుడికి ఇచ్చినట్టు. సేవకుడికి, కొత్త నిబంధనలో సేవకుడికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు. నిజంగా అద్భుతమైనటువంటి ఆయన ఎలివేషన్ ఉంటుందండి. ఆయన నమ్మితే బైబిల్లో కొన్ని మాటలు రాయబడింది. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదని. స్టీవెన్సన్ గారు ఒక పాట రాశాడు, చాలా బాగా మంచి పాట. నిన్ను నమ్మినచో సిగ్గుపడని నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు అని. ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము అని. కాబట్టి ఆయన సిగ్గుపడినవాడు. ఆయన సేవలో ఉన్నందుకు ఒక రెప్యుటేషన్, ఆ ఖ్యాతి, ఆ పేరు ఎంత గొప్పది ఇస్తాడంటేనండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ దేవుడికి. అందుకే ఆయన సేవ చేయటానికి ఉవ్వుళ్ళూరాల్సినటువంటి పరిస్థితి రావాలి మానవుడికి అనేది నేను ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాను. ఎందుకనంటే మోషే గారికి ఇచ్చినటువంటి ఆ కర్ర దేవుడిదే. ఆ పవరు ప్రపంచంలో కర్రతో మహా అంటే గొర్రెలు కాసేవాళ్ళు ఉంటారు, కర్రతో సాము చేసేవాళ్ళు ఉంటారు, కర్రతో వంట చేసుకునే వాళ్ళు ఉంటారు, కర్రతో వాసాల్లాగా తయారు చేసుకొని ఇల్లు కట్టుకునేవాడు ఉంటాడు. కానీ కర్రతో అద్భుతాలు చేయించటం అంటే అది ఒక్క దేవుడికే సాధ్యం. ఆ కర్రతోనే ఎన్ని అద్భుతాలు చేయించాడంటే, అందుకే ఆ దేవుడి కర్రే మోషే గారికి ఇవ్వబడింది. నాయన నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఒక ఐడెంటిటీ ఉండాలి, నువ్వు నిలబడాలి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, దేవుడు ప్రతిసారి అండి మనకి ఎంత ప్రియారిటీ ఇస్తాడంటే, ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పండి, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఏం చేయమన్నాడు? భార్యను హత్తుకోవాలి.
భార్య విషయంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక ఆడబిడ్డకు ఎంత గౌరవం ఇస్తున్నాడు చూడండి. ఎంత ప్రొటెక్షన్, ఎంత భద్రత ఇప్పిస్తున్నాడు చూడండి. నువ్వు హత్తుకోవాలి నాయన, నీ సొంత శరీరంలాగా నీ భార్యని ప్రేమించాలంటాడు. తర్వాత నువ్వు భూమి మీద దీర్ఘాయుష్వంతులైనట్టు నీ తల్లిదండ్రులను ప్రేమించిన ఆయన, వాళ్ళని గౌరవించు, వాళ్ళ మృదుగులో వదిలిపెట్టద్దు అంటాడు. పెద్దలను గౌరవించంటాడు. ఎంతమంది గురించి చెప్తాడో తన గురించి కొంతే చెప్పుకుంటాడు. ఇంతకుముందు మీకు మాట చెప్పాను, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. 10 ఆజ్ఞల్లో దేవుడికి సంబంధించిన ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి? రెండే అన్నా. ఒకటి కాదు, 2 కాదు, మీకు నంబరు కరెక్ట్. 3 ఉన్నాయన్న. 3 కూడా కాదు, 3 కూడా కాదు. నీ దేవుడైన నంబర్ ఏదైనా మార్చండి, చెప్పండి. ఇంకొక ట్రైల్ వేయండి. 4 ఉన్నాయండి. 4 ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే డాక్ట్రినల్ లాస్ అంటారు వాటి. అంటే దేవుడి పట్ల మానవుడు నెరవేర్చవలసినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు మీకు క్లారిటీ రావటానికి ఒక మాట చెప్తాను. నీ దేవుడైన యెహోవాను నేనే అనేది ఎవరికి సంబంధించింది? దేవుడికి సంబంధించింది. తర్వాత నువ్వు విగ్రహం చేసుకోకూడదు, దాన్ని సాగిలు పడకూడదు, మొక్కకూడదు. ఈ రెండోది. ఇది ఎవరికి సంబంధించింది? దేవుడికి సంబంధించింది. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఎవరికి సంబంధించింది అది? అది కూడా క్లారిటీగా ఉంది, దేవుడికి సంబంధించింది. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఎవరికి సంబంధించింది అది? దేవుడికి సంబంధించి. ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. ఈ 10 ఆజ్ఞల్లో మనం ఎంతమంది చెప్పుంటామండి పిల్లలకి. సండే స్కూల్ నుంచి చెప్పుంటాం, దశాబ్దాల తరబడి చెప్పుకుంటాం. ఆ క్లాసిఫికేషన్ తెలియకపోతే ఎట్లాగా? ఓకే, ఇప్పుడన్నా మర్చిపోకండి. ఆరాధనలో మనకు 5 విషయాలు ఉంటాయి కదా. ఆరాధనలో 5 అంశాలు ఉన్నాయి. ఎవరికైనా ఐడియా ఉందండి? ప్రార్థన, పాటలు, వాక్యము, కానుకలు. ఓకే, 5 అంశాలు మర్చిపోకండి. ప్రార్థన, కీర్తన, వాక్యము, అపోస్తలుల బోధ, 4వది ప్రభు బల్ల, 5వది కానుకలు. ఈ 5ఇంటిలో దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చేవేంటి, మన నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళేటి ఏమన్నా చెప్పండి. మళ్ళీ చెప్పమ్మా సునీతమ్మ. నేను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మన దగ్గర నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళేటే ఉన్నాయి. ప్రార్థన, కీర్తన, కానుకలు నా దేవుని దగ్గరికి వెళ్ళేది. వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్. ప్రార్థన దేవుడికి చేస్తాం మనం, కీర్తన దేవుడిని నిర్దేశించబడతాం, కానుకలు దేవుడికి ఇస్తాం. ఈ 3 మన నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళేటి. దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చేటి ఏంటి? 2. ఒకటి అపోస్తలుల బోధ, 2 ప్రభు బల్ల. అంటే మనం ఈ వర్గీకరణలు తెలియాలి. ఇంతకు 10 ఆజ్ఞల కోసం ఎందుకు వచ్చాను అంటే 10లో 4 మాత్రమే దేవుడికి సంబంధించేటివి, 6 ఎవరికి సంబంధించినవి? మానవుడు మరో మానవుడి పట్ల నెరవేర్చవలసిన బాధ్యతలు, వాటిని మోరల్ లాస్ అంటారు. వాటి నైతిక సిద్ధాంతం లేదా నైతికమైనటువంటి ఆజ్ఞలు అంటారు. దైవికమైన ఆజ్ఞ, నైతికమైన ఆజ్ఞ లేదా మానవుడితో నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుణ్ణి ప్రేమించాలనేది ఒకటైతే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలనేది ఇంకొకటి. 6 ఆజ్ఞలన్నీ ఒక్క దాంట్లో ఇమిడి ఉన్నాయి. నీ పొరుగు వాడిని నీలాగా ప్రేమించడం. అందులో దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నీ పొరుగు వాడిని దేన్ని ఆశించకూడదు. ఇవన్నీ కూడా మానవుడి పట్ల మానవుడు నెరవేర్చేస్తాడు. అంటే ఎవరికి పెద్దపీట వేస్తున్నాడండి దేవుడు? ఎవరికి ఇస్తున్నాడండి ఎక్కువ ప్రియారిటీ? ఎవరికి ఇస్తున్నాడు? మానవులకి. మనకిస్తున్నాడండి, మనకిస్తున్నాడు. నాకు నిజంగా మోషే గారు లాంటి వాళ్ళు ఎందుకబ్బా అంత గొప్ప వైభవపేతమైన సింహాసనాన్ని కూడా వదిలేసి వచ్చేసారు
ఎందుకు వదిలేసుకున్నారు, ఏం వీళ్ళకి పిచ్చా ఏంటి అనేది మనం పిచ్చోళ్ళం. ఎందుకంటే సంపాదించింది వదిలిపెట్టి పోతాం. అది ఎవరి కోసమని మనం అనుకొని పోతామో వాళ్ళు అనుభవిస్తారో లేదో కూడా మనకు తెలియదు. క్లారిటీగా వాళ్ళే అనుభవించరనేది కూడా మనకు తెలుసు. ఎందుకంటే గతకాలపు అనుభవాలు ఎన్నో చూస్తున్నాం కదా! అయినా ప్రాకులాడి, 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 ప్రాకులాడి పైసా, పైసా కూడబెట్టి ఎవరికో వదిలేసిపోతున్నాం. వాని ధనము వాని వెంట దిగదు అన్నాడు. కానీ ఒకటే, ఆ దేవదేవుడి సేవలో ఉండగలిగితేనండి, నిజంగా దేవుడు ఎంత గొప్ప స్థానం ఇస్తాడంటే, మనల్ని దీపస్తంభం మీదకి తీసుకెళ్తాడు. పర్వతముల మీదకి తీసుకెళ్తాడు. పై ఎక్కిరా, ఎక్కిరా, నువ్వు డెవలప్ అవ్వు, ఎదుగు అన్నటువంటి ఆ ఎంకరేజ్‌మెంట్ దేవుడిస్తాడు. అందుకే దేవుడి కర్ర ఎవరి కర్ర అయింది? అహరోను కర్ర అయింది, మోషే గారి మోషే కర్ర కర్ర అయింది. అయింది. అహరోను గారి కర్ర అయింది. వెరీ గుడ్. తర్వాత ఇస్రాయేలు ఎందుకు ఫరో ముందు ఈ అద్భుతాలు చేయించాడు? ఇది మనకు తెలియాలి. ఎందుకు చేయించాడు ఫరో ఎదుటనే వీళ్ళిద్దరి చేతనంటే, దేవుని ప్రతినిధులు వీళ్ళు అని ఫరో గారు గుర్తించాలి. ప్లస్ వాళ్ళ మాటకు లోబడాలి అతను. ఎందుకంటే దేవుడు లేడు వాళ్ళ ముందు. ఫరో ముందు దేవుడు లేడు. దేవుడి ప్రతినిధులున్నారు. కాబట్టి ప్రతినిధుల గొప్పతనం తెలియాలి అంటే వాళ్లకు గొప్ప వరాలివ్వాలి. ఆ క్రమంలోనే ఇవ్వడం జరిగింది. ఆహ్, ఈ ఈ అద్భుతాలు చేసే శక్తి అంతా కూడా మోషే గారికి, అహరోను గారికి. వీళ్ళకున్న గొప్పతనం ఏంటో తెలుసండి? నిజంగా నాకు కూడా చాలా సార్లు అనిపిస్తూ ఉంటది. ఆ రోజు వాక్యం ప్రబలమై వ్యాపించిపోయింది కదా! అనుదినము విశ్వాసులు వందల వేల సంఖ్యలో చేర్చబడేవాళ్ళు కదా! ఇలా ఈరోజు కూడా మాలో ఎవరికో ఒకరికన్నా పవర్స్ ఇచ్చుంటే బాగున్ను దేవుడు. అందరిని మార్చిపడేద్దుం గాక అని నేను అనుకునేవాడిని. కానీ వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏంటో తెలుసండి. మనకు అనుకుంటాం అక్కడ వాక్యం స్థిరపడిపోయింది, బలపడిపోయింది కాబట్టి పవర్స్ తీసేసాడు. అదొక్కటే కాదండి కారణం. నమ్మకమైన వాళ్ళు కరువైపోయారు. ఈరోజు పవర్స్ లేకపోయినా మాకు పవర్స్ ఉన్నాయని పైసలు సంపాదించుకొని దండుకునేవాడు ఉన్నాడు. లేరా? దేవుడిచ్చిన పవర్స్ ఏవి లేకపోయినా కూడా మాకు పవర్ ఉందని చెప్పేసి ఆ శక్తి ఉంది, ఈ శక్తి ఉంది అని చెప్పి ఉన్నదంతా దోచుకుపోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి గొప్పోళ్ళో తెలుసండి? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది లేదు? యేసుప్రభుల వారు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పెడితే 12 గంపలు మిగిలిపోయాయి. అంత పవర్ ఉంది ఆయన దగ్గర. కానీ 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏ రోజైనా తన పవర్‌ని ఉపయోగించి రాళ్ళను రొట్టెలు చేసుకోలేడా? చేసుకొని తినగలడు. కానీ ఎందుకు చేసుకోలేడో తెలుసండి? పవర్స్ ఇచ్చింది ఎదుటివాడు దేవుని నమ్మటానికి. తన సొంత పరిస్థితి సొంతంగా వాడుకోవటానికి, స్వార్థానికి వాడుకోవటానికి. ఇది మర్చిపోకూడదు. ఈరోజు ఎంతమంది అలా వాడుకుంటున్నారు మనకు తెలుసు. దుర్మార్గం. ఎప్పటికీ మంచిది కాదు పిల్లరా. అందుకే నమ్మకస్తులు లేరు గనకనే తీసేసాడు. ఎవరున్నారండి ఇప్పటి కాలంలో ఈ నమ్మకస్తులు ఎవరున్నారండి? ఎప్పుడు చూడు, ఎవడు చూడు, ఎదుటివాడి దగ్గర వాడి జేబులో ఉండేదాన్ని వీడి జేబులో తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ఉంటున్నాయి తప్ప, సాగుబొత్తుతో ప్రయత్నించేవాళ్ళు, చేసేవాళ్ళు అపోస్తలులు వాళ్ళకున్నది ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. ఎంతమంది సేవకులను చూసుంటారు అలాంటి వాళ్ళని? తనకున్నది ఖర్చు పెట్టి, తాను కూడా ఖర్చు పెట్టుకునే సేవకుల్ని ఎంతమంది చూసుంటారు? ఇవ్వు, ఇవ్వు, ఇవ్వు అని జలగల పీల్చేసేటువంటి పనులు, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ చేసేటువంటి విషయాలు ఇవే చూస్తూ ఉంటారు. అలాగని సత్యంగా సేవ చేస్తున్న వాళ్ళకి ఇవ్వకూడదనేది కాదు నా ఉద్దేశ్యం. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా మనం సపోర్ట్‌గా ఉండగలగాలి. ఎందుకంటే సమస్త సద్విషయంలో మనం పాలిభాగస్తులై ఉండాలి బోధించేవానికి. అది ఓకే. కానీ మెజారిటీ ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నారు? దోచుకునే వాళ్ళే ఉన్నారు. అందుకేనండి దేవుడు ఇలాంటోడిని దూరం చేసింది. లేకపోతే మరి మనకు ఆ పవర్స్ ఉన్నాయా? ఆ పరిస్థితి ఉందా? మోషే గారు, అహరోను గారు ఎన్ని పవర్స్ వాడారు కదా! ఏ రోజైనా వాళ్ళ వైపు తిప్పుకున్నారండి జనాల్ని? వాళ్ళ వైపు తిప్పుకోలేదండి. అందుకే దేవుడు అలాంటోళ్ళని ఎత్తిపడుతున్నారు పైకి.
అలాంటి వాళ్ళనే దేవుడికి ఇష్టం అండి. అంతేగాని ఎప్పుడు చూసినా నేను 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 అని డప్పు కొట్టుకుంటూ ఉంటారు తెలుసా? నేను లేకపోతే అది కుదరదు, నేను లేకపోతే ఇది కుదరదని. ఎవరు చెప్పాడు? మోషే గారు ఒకరోజు అలాగే అనుకున్నాడు. ఏమని? అయ్యో ప్రభువా! నేను లేకపోతే ఈ జనాలంతా ఏమైపోతారు. అరే పిచ్చోడా! నువ్వు ఉండగానే ఒకరిని రెడీ చేశానురా అన్నాడు ఆ రోజు దేవుడు. జ్ఞానాత్మ పూర్ణుడైనటువంటి సిద్ధపరిచాను జాషువాని, యెహోషువని సిద్ధపరిచాను. దేవుడి సేవ ఒకరుంటే జరుగుతుంది, ఒకరుంటే లేకపోతే జరగదనేది తప్పండి. అది ఎప్పటికి జరిగేది కాదు. నేనుంటేనే జరుగుతుంది అనుకునే ఆలోచన ఎప్పుడు మనం ఎవరు చేయకూడదు. దేవుడు ఎవరి చేతైనా జరిగించుకుంటాడు. ఆయన పని ఒకరోజు గాడిదతో చేసుకున్నాడు. ఆయన పనిని ఒకరోజు తిమింగలంతో చేయించుకున్నాడు. ఆయన పని ఒకరోజు కాకుల గుంపుతో చేయించుకున్నాడు. నువ్వు నేనే కావాలేంటి? ఆ? కాదండి. కర్రతో చేయించాడిప్పుడు. కర్ర. అబ్రహాం గారికి ఎవరితో పిల్లలు పుట్టించగలరని చెప్పాడండి? రాళ్ళు. రాళ్ళు. పని జరిగించుకోవాలనుకుంటే రాళ్ళుంటే చాలండోయ్. అలాగైనా చేసుకోగలడు. శూన్యములో నుండే ఈ విశాల విశ్వాన్ని జరిగించినటువంటి వాడు. నేను కూడా వన్స్ అనుకునేవాడినండి. అయ్యో! నేను లేకపోతే ఏమైపోద్ది? ఏమవుద్ది? మహా నాయకులు లేకపోతేనే ఆగిపోలేదు ఇక్కడ సేవ. యేసుప్రభుల వారు చనిపోయాడు. కాలం చేసి తన పాత్ర ముగించుకొని వెళ్ళిపోయాడు. సేవ ఆగిందేంటి? పరిచర్య ఆగిందండి? అంతకంటే ఎక్కువ జరిగింది. కాబట్టి ఆయన పనిని ఆయన ఏ విధంగానైనా జరిపించుకుంటాడు. మర్చిపోకండి. సో, ఇప్పుడు ఇది ఈ విషయం. ఇకపోతే ఆ అద్భుతాలు ఎందుకు జయించాడంటే మోషే, అహరోనులు ఏదో వాళ్ళు బానిసత్వం కింద ఉన్నటువంటి లక్షల మందిలో ఒక్కరనుకోకండి. ఈ లక్షల మందికి ఒకరు వాళ్ళు. దైవ ప్రతినిధులు ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు వాళ్ళ మాట వింటే ఫరో ప్రజలకి మంచిది అన్న సంకేతాన్ని ఇప్పించడానికి పవర్స్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది దేవుడు. ఇకపోతే 11-13 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తే నిర్గమకాండం 7వ అధ్యాయము 11-13 వచనాల వరకు ఉన్నట్టు. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించాడు. ఐగుప్తు శకనగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడు మొత్తం ఎంత మందినైతే శకులగాండ్రను లేదా మంత్రజ్ఞులను విద్వాంసులని పిలువబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రతివాడు కర్రను పడేస్తే అది సర్పమైంది అని రాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు కూడా చేసినప్పుడు ఫరో అప్పటిదాకా వీళ్ళు వచ్చి చేయలేదండి. ఈ విద్వాంసులు వీళ్ళందరూ వచ్చేసరికి చాలా టైం పట్టి ఉంటుంది కదండి. మొత్తం పోగు చేయాలి కదా, దేశంలో ఉండే వాళ్ళందరినీ కబురంపాలి, వాళ్ళు రావాలి, వచ్చిన తర్వాత ఈ తంతు జరగాలి. ఈలోపు కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుంది. ఈ గ్యాప్ లో ఫరోకి మైండ్ లో ఉండి ఉంటుంది? వామ్మో వీళ్ళేంట్రా బాబు ఇంత పవర్స్ ప్రదర్శించారు, కర్ర పాము ఎట్లా అవుద్ది, ఎట్లా జరిగింది, ఏం సంగతి, పిచ్చి పట్టింది. మరి మనం పెంచి పోషిస్తున్నాం కదా మన సంస్థానంలో ఈ మంత్రజ్ఞులను వీళ్ళందరినీ కూడా, ఈ శకులగాళ్ళంతా కూడా. మరి వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని పిలిపించి వాళ్ళు చేసేంత వరకు ఈ అద్భుతం ప్రభావం గట్టిగా తొలిచి ఉంటుంది ఫరోకి. ఎప్పుడైతే తన మంత్రజ్ఞులు వచ్చి ఈ పని కూడా చేశారో అప్పుడు ఏమైపోయిందో చెప్పండి? మోషే అహరోనులో చేసినటువంటి ఈ ప్రభావం పోయి ఉంటుంది, ఆ ఇంపాక్ట్ పోయి ఉంటుంది. మీరు ఇద్దరు చేశారు, మా దగ్గర ఎంతమంది చేశారు చూడు. ఇప్పుడు ఏమండి మావాడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు వచ్చాడని అంటే నువ్వు ఒక్కడే చెప్తున్నావు, మా వాళ్ళు 10 మంది తెచ్చుకున్నారురా బాబు ఫస్ట్ ర్యాంకు అన్నారు అనుకోండి, ఏమైపోద్ది? ఈ చెప్పుకున్నాడు గాలంత పోయినట్టు ఉంటుంది కదా. ఆ మంత్రజ్ఞులందరూ వచ్చి ఆ విధంగా చేశారు. ఇక్కడ మనకు డౌట్ రావాలి. ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు మోషే అహరోనులు గారు అద్భుతం చేశారంటే ఓకే, ఎందుకంటే వాళ్ళ వెనక దేవుడు ఉన్నాడు. మరి ఈ ఐగుప్తు శకునగాండ్రు కూడా కర్రను పడేస్తే పాములయ్యాయి కదా, దీని వెనక ఎవరున్నారు?
అసలు ఇలాంటి పవర్స్ దేవుడికి కాకుండా దైవాతీతమైనటువంటి శక్తులకు, వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందా? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? దేవుడే ఎలా చెప్పమ్మా. దేవుడే ఇచ్చారు అనుకున్నా. మాంత్రికులకు కూడా దేవుడే ఇచ్చాడు అనేటటువంటిది మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని మహిమని కనపరుచుకోవడానికి దేవుడే ఇస్తాడన్నారు. వాళ్ళ పాములన్నీ మింగిన ఆరోని కర్ర మింగినట్లుగా కనిపిస్తుంది కదనా. అప్పుడు అవి పాములు కాకుంటే ఎట్లా మింగుతాయి? మింగలేవు కదా. ఓకే, మంచి లాజిక్ చెప్పారక్క, వెరీ గుడ్. ఇంకా చెప్పండి. మీరు ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా కరెక్టే, కానివేం కాదు. కానీ అల్టిమేట్ ఒకటి ఉంది, అపవాది శక్తి కూడా ఉంది కదా సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి మాట చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి ఉన్న విషయాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి నేను చదువుతాను, చూడండి. తీసారండి అందరూ? నశించుచున్నవారు, నేను చదువుతానక్క. తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి ఉండును. సాతాను సంబంధులు కూడా ఏం చేస్తారట? నానా విధములైన సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు అని రాయబడి. ఇంతకు ఈ పవర్స్ కూడా ఇచ్చింది ఎవరు అని అంటే, వాళ్ళకి వాటికి ఆ పవర్స్ ఇచ్చింది కూడా దేవుడే. అవి ఇచ్చింది కూడా దేవుడే. ఎందుకు అని అంటే, నమ్మని వాడిని అదిగో మోసం వైపుకి తీసుకెళ్ళడానికి. దట్స్ ఆల్. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను. మీరు అద్భుతాలు ఎలాంటివంటే పోలీస్ ఆఫీసర్ లాంటివి, నికార్సైన నీతిమంతమైన పోలీస్ ఆఫీసర్ లాంటి అద్భుతాలు, సూచక్రియలు. పోలీసులు అమాయకులకు కొమ్ముగాస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారండి? దొంగలను పట్టుకొని పోతారు కదా. 2 చేస్తారు కదా. అమాయకులకు కొమ్ముగాస్తారు, దొంగలను పట్టుకొని పోతారు. అద్భుతాలు కూడా అంతే. అద్భుతాలు కూడా అంతే. నీతిమంతులకు బలాన్నిస్తాయి, నమ్మికాన్ని పెంచుతాయి. దుర్మార్గులను, నమ్మకం లేనటువంటి వారిని దుర్మార్గం వైపు, నాశనం వైపు కూడా నడిపిస్తాయి, నమ్మేటట్టు చేస్తాయి. ఇవి 2 రకాలైన కోణాలు ఉన్నాయి అద్భుతాల్లో. అందుకే సాతాను పవర్, ఎప్పుడైనా మన మధ్య అద్భుతం జరిగినప్పుడు, సూచక్రియ జరిగినప్పుడు ఏమనుకోవాలి చెప్పండి? ఇది దేవుడి మూలంగా జరిగిందా లేదా దయ్యం మూలంగా జరిగిందా అనేటటువంటిది మనం గమనించాలి. ఇకపోతే బైబిల్లో మరికొన్ని చోట్ల కూడా ఈ విషయాలు రాయబడ్డాయి. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం ఒక చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుము. ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచన వలన భూనివాసులకు మోసపుచ్చుచున్నది. చూడండి, ఇక్కడ అపవాదికి ఇవ్వబడింది అని రాయబడింది. చూడండి, సూచనలు ఇవ్వబడ్డాయి అని. ఎవరి చేత ఇవ్వబడ్డాయంటే దేవాదేవుడి చేత ఇవ్వబడ్డాయి. ఓకే. అలాగే 16వ అధ్యాయం చూద్దాం. 14వ వచనం. ఇదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి దయ్యాల ఆత్మలు కూడా ఏం చేస్తాయటండి? చాలక్క. దయ్యాల ఆత్మలు కూడా ఏం చేస్తాయండి? సూచనలు చూపిస్తాయట. మర్చిపోకండి. దైవాత్మలే ఎలా సూచనలు కనబడుస్తాయి అనుకుంటే కుదరదు. 19వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం.
అప్పుడు మృగము దాని ఎదుట సూచక క్రియ చేసి దాని ముద్ర వేయించుకొనిన వారి ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఇక్కడ మీరు చూడండి, సూచక క్రియలు చాలక్క, సూచక క్రియలు ఉన్నాయట మృగం దగ్గర. సూచక క్రియలు చేస్తాడట అది మృగం, క్రూర మృగం, దయ్యం. కాబట్టి ఈ సూచక్రియలు చేసేటటువంటి పవర్స్ కూడా వాళ్ళకి దేవుడు ఇవ్వబడింది. కాకపోతే సహోదరమని పంచుకున్నట్లు ఆఖరికి గెలిచింది ఏ శక్తి? దైవశక్తి గెలిచింది. అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఐగుప్తీయుల మంత్రజ్ఞులు, ఎందుకంటే అది పెద్ద సమాజం కదండి, పెద్ద దేశం కదండి. ఇంత దేశంలో ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి దేశంలో ఎంతమంది వాళ్ళు మంత్రజ్ఞులు ఉన్నారో అన్ని కర్రలను ఒకే కర్ర మింగేసింది. అంటే ఏమని అర్థం చేసుకోవాలి మనం అంటే, ఎప్పటికైనా సత్యమేవ జయితే కాదు, ఆ సత్యానికి మూలమైన దేవుడి జయం, దేవుని ప్రజలదే విజయం. నేను కొన్ని పాతకాలంలో సినిమాలు చూస్తాను, మధ్యలో అంతా విలన్లు గెలుస్తూ ఉంటారు, అన్ని మరి హీరో కష్టాలు పడుతూ ఉంటాడు, బాధలు పడుతూ ఉంటాడు. ఆఖరికి వచ్చరికి ఏమవుద్దండి? హీరో గెలిచేస్తాడు, కథ సుఖాంతం అయిపోతుంది కదా. అట్లా శుభం కార్డు ఆఖరికి మనం, అది సినిమా, ఇది మనిషి. సినిమాని తిరగేస్తే మనిషి అట, మనిషిని తిరగేస్తే సినిమా, అంతేనా? వాస్తవం ఏంటంటే ఆఖరికి దేవుని బిడ్డలే గెలుపు, అంతిమ విజయం మానవుడిదే, మానవుడిది, దేవుని బిడ్డదే అనేటటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఇకపోతే మోషే గారిని ఎదిరించినటువంటి వాళ్ళ జాబితాలో ఒక పేరు రాయబడింది, చాలా అద్భుతంగా ఉంటుంది అది. దాన్ని చూసిన తర్వాత ముగించుకుందాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎన్నే ఎబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. నేను అడుగుతున్నాను ఇక్కడ, ఎన్నే ఎంబ్రే అనేటటువంటి వ్యక్తులు మోషే గారిని ఎదిరించారట. ఏమండి, మనం పంచకాండాలు చూసినప్పుడు నిర్గమకాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు మోషే గారిని ఎదిరించిన వారి కింద ఎంతమందిని చూసుంటాం మనం? మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. మోషే గారిని ఎదిరించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఎదిరించారు? కుమారులు ఎదిరించినారనా? కోరహు కుమారులు కాదక్క, కోరహు కుమారులు కాదు, కోరహు సంబంధికులు. కోరహు కుమారులు గొప్ప భక్తులు వాళ్ళు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. రైట్. కోరహు సమాజం ఎదిరించడం జరిగింది. తర్వాత అదేనమ్మా, వాళ్ళంతా కోరహుకు సంబంధించినటువంటి కోటరేమ్మా, అది అదంతా బృందం, అదంతా కోరహు సంబంధికుల కింద వచ్చేస్తుంది. ఇంకా సర్వ సమాజం వారు కూడా ఎదిరించారు కదా. ఓకేనమ్మా, అంటే మనం ఇశ్రాయేల్ సమాజం సర్వసాధారణంగా ఎదిరిస్తారు, కానీ పర్టికులర్ గా ఒక వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ఎదిరించారు. వెరీ గుడ్ అమ్మా. అహరోను గారు, మిరియాము గారు ఇద్దరు, అన్నయ్య అక్క ఇద్దరు కూడా ఎదిరించడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు పర్టికులర్ గా చెప్పాలంటే కోరహు సంబంధులు ప్లస్ అహరోను గారు, మిరియాము గారు ఎదిరించినట్టుండదు. మరి ఈ ఎన్నే ఎంబ్రేలు ఎవరు? ఇది ప్రశ్న. ఎవరి ఎన్నే ఎంబ్రేలు? వాళ్ళు ఎవరో కాదు, ఫరోకు సంబంధించినటువంటి మంత్రజ్ఞుల బృందములో ఉన్నటువంటి మెయిన్ పర్సనాలిటీస్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కర్ర పడేశారు, పాములు చేశారు, ఇలా చాలా చేస్తారు కదండి. అంటే వీళ్ళు ఏం చేసినట్టు చెప్పండి? ఇప్పుడు మోషే గారిని ఏం చేసినట్టు?
ఎదిరించినట్టు కదా. కాబట్టి ఈ మంత్రజ్ఞులందరికీ మెయిన్ పర్సన్స్ అన్నమాట ఎన్ఏ ఎంబ్రే అనేవాళ్ళు. వీళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మంత్రజ్ఞులంతా కూడా. మెయిన్ మాస్టర్స్ ఉంటారు కదండి, గురువులు ఉంటారు కదా, గురువులు. కాబట్టి మంత్రజ్ఞులు గురువులు మాస్టర్ మంత్రజ్ఞులు అనమాట. ఈ ఆ అవకాశం తప్ప వేరే అవకాశం లేదు. మోషే గారిని ఎదిరించినటువంటి పర్టికులర్ గా పేర్లతో ఉన్నటువంటి వ్యక్తులు ఈ 3 గుంపులే. ఒకటి కోరహు సంబంధులు, 2 అహరోను గారు, మిర్యాం గారు, తర్వాత ఫరో యొక్క మంత్రజ్ఞులు. ఈ మంత్రజ్ఞుల పేర్లే మనకు పాత నిబంధనలు లేవు కానీ కొత్త నిబంధనలు చెప్పండి. మోషే గారిని ఎదిరించేటువంటి ఎన్ఏ ఎంబ్రే అనేవాడు. రైట్ అండి. ఇది ఈ 8వ వచనం నుండి నిర్గమకాండ 7వ అధ్యాయం 13వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.